నైనా ఆత్మశక్తితో అనుగ్రహించే గొప్ప స్థితి అనుగ్రహించారు నైనా. మీకే స్తోత్రములు ప్రభువా. నీతి మందిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమన్నావు కనుక ప్రభువా, నీ సన్నిధానంలోనికి వచ్చిన నైనా నీతి మందిని కొరకు ప్రభువా మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాము ప్రభువా. నీ యొక్క నైనా మా అయ్యగారి యొక్క నైనా గొప్ప సంగతులనునైనా మహిమకర సంగతులనునైనా మేము అందుకుని ప్రభువా దాని ద్వారా మేము ఎలాగూ నడవవలను నైనా. మా జ్ఞానముతో నడవడం కాదు కానీ ప్రభువా, నీ యొక్క జ్ఞానముతో ప్రభువా, మా అయ్యగారి యొక్క ఆశతో ప్రభువా, మా అయ్యగారి యొక్క నైనా అందించిన వర్తమానములతో ప్రభువా మేము నడిచినైనా ఆ నీతిమంతుని బిడ్డలము గనుక ప్రభువా మేమును నీతిమంతులుగా నీ సన్నిధానంలో తీర్చబడి ప్రభువా నైనా మేము నైనా వధువు సంఘంగా సిద్ధపడి రాకడ మేఘమెక్కి రాకడలో ప్రభువా మా అయ్యగారుని ప్రభువా సమస్తమైన భక్తులను కలుసుకుని ప్రభువా నీవు స్తుతించే భాగ్యము నైనా మాకు అనుగ్రహించి మమ్మలను దీవించి ఆశీర్వదించుమని యేసు అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని జోపమా పావురమా వినుమా. నీ పరిశుద్ధ సన్నిధిని జోపమా పావురమా వినుమా. కృతార్థుడు సమస్త దీవెన భాగ్యములకు మూలాధారమయ్యున్న దేవదేవుని యొక్క కరుణ కృప కటాక్షము భాగ్యము చేరి తన పరిశుద్ధ సంస్తుతి నామ ఆరాధన ధన్యతలోనికి వచ్చిన మీకు పేరు పేరున తండ్రి వర్ధిల్ల చేసి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క మహాఘనమైన కృపను బట్టి 65 సంవత్సరముల బైబిల్ మిషన్ ఒంటరి ప్రయాణములో 87 ఏండ్ల జయ భేరిని మోగించుచున్న బైబిల్ మిషను మహిమ జయోత్సవ ప్రయాణములో మన దైవ జనుని యొక్క నడవడిక మనలో కొన్ని వత్సరాలే ఉన్నా ఆయన ప్రార్థన అనుభవములు మాత్రము ఈనాటి వరకు మనలను పెంచి పోషించి ముందుకు నడిపిస్తూనే ఉన్నవి. దేవుని వాక్యమును బట్టి మనము చూస్తే బైబిల్ మిషన్ను బట్టి బయట వారు కొన్ని మాటలు అంటారు. ఏమిటంటే ఎక్కడైనా దేవుడే కదా కనపరచబడాలి, మరి ఈ మిషనులో ఎందుకు ఒక మనుష్యుడు ఇంత కనపరచబడుతున్నాడు? ఏం ఆది కాలము నుండి మహామహులైన ప్రవక్తలు లేరా? మహాగణులైన భక్తులు లేరా? వాక్యములో లిఖింపబడిన వారి కన్నా లిఖింపబడని పేరయ్యున్న ఈయనకు ఎందుకు ఇంత విలువ అంటే, దేవుడు విలువిస్తే పుస్తకములో కాదు దేవుని యొక్క హృదయములో చోటు లభిస్తుంది. దైవజనులు దేవదాసయ్య గారు బోధ చేయుటలో గొప్ప దిట్టే గాని బోధ చేయునప్పుడు దైవ జనుని కన్నా మర్మాలు బోధించిన వారు ఎందరో ఉన్నారంట. నా మాట బాగా ఆలకించండి. దైవ జనుడు వాక్యము బోధించుటలో దిట్ట, కానీ దైవ జనుని కంటే గొప్ప బోధ చేసిన యాజకులు బైబిల్ మిషన్లో అయ్యగారి కాలంలోనే ఉన్నారంట. ఎందుకు ఈ మాట సెలవిస్తూ ఉన్నానంటే, దేవుడు బైబిల్ మిషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని అందింపజేశారట. అందుకే అందరికీ ఒకే చోట అన్ని అబ్బో. నా మాట అర్థమవుతుందండి? అబ్రహాము మహాభక్తుడు విశ్వాస సహితమునకు తండ్రి. అంతటి గొప్ప తండ్రికి కుమారుడైన ఇస్సాకు విశ్వాసాన్ని కాదు విధేయతను సంపాదించుకున్నాడు. మరి అదే అంతస్తులో పుట్టిన ఇస్సాకు కుమారుడైన యాకోబుకు ఆ విశ్వాసం వచ్చిందా, విధేయత వచ్చిందా?
లోకము దొంగ అనే మాట ఇస్తే దేవుడు ఏమన్నారు? ఇశ్రాయేలు అనే మాట. ఒక కుర్చీ ఏర్పాటు చేయడం వెనకాల ఉంది. ఈ కుర్చీలో కుర్చీలో ఉన్నాయి, వచ్చే తీసు. అతని కుమారునిగా చెప్పబడిన యాకోబును లోకమంతయు దొంగ అనే ముద్ర వేస్తే దేవుడు మాత్రము తనను మార్చుకుని ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అందుకే దేవుని యొక్క ఏర్పాటును బట్టి 12 గోత్రములకు అతడు తండ్రి. దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాము సృష్టిలో జీవించిన ప్రతి ప్రాణికి కూడా ఆయన ఏమై ఉన్నారు? తండ్రి అయి ఉన్నారు. దేవుని యందు ప్రియబిడ్డలారా, పరిశుద్ధ వాక్యములో ఎవ్వరికీ అన్ని పరిపూర్ణంగా రావు. అర్థమవుతుందా అండి? అన్ని ఎవరికి ఏం రావట? పరిపూర్ణంగా రావట. ఒకానొక దినమున ఒక మనుష్యుడు దారి గుండా వెళుతుంటే ఒక చెట్టు కింద ఉన్నటువంటి ఒక స్వాముల దగ్గరికి ఒక మనిషి వచ్చి, అయ్యా మీరు అప్పుడు నాకు జాతకం చెప్పారు, నేనేమైపోయాను? గొప్ప ధనికుణ్ణి అయిపోయానని ఒక గంపడు డబ్బులు తీసుకొచ్చి అక్కడ పొర్లించేశాడంట. అర్థమైందా అండి? మీరు నాకు దశ తిరుగుద్దని చెప్పారు, చెప్పగానే నాకేమైపోయింది? ఆ రోజు నుంచి నా పరిస్థితి మారిపోయింది, గొప్ప ధనికుణ్ణి అయిపోయాను అని చెప్పేసి ఆ గంపడు డబ్బులు తీసుకొచ్చి అక్కడ కుమ్మరించేశాడంట. కుమ్మరించేస్తే అప్పుడు ఆ సాధువు అన్నాడంట, నాకెందుకయ్యా ఈ డబ్బులని అంటే, అప్పుడు ఈ ధనికుడు అన్నాడంట, మీ వల్లే కదండి నేను గొప్పవాడిని అయ్యాను, అందువల్ల నా వంతుగా నేను మీకు ఏమిస్తున్నా? ఈ డబ్బు ఇస్తున్నా అన్నాడంట. అప్పుడు ఈ సాధువు అన్నాడంట, ఒరే పిచ్చోడా, ఈ డబ్బు వల్లే కదరా నేను సాధువు అయింది అన్నాడంట. ఏమిటి అర్థమైందా అన్నమాట? ఈ డబ్బు వల్లే నేనేమయ్యాను? సాధువునయ్యా. నీకు జాతకం చెప్పింది ఎందుకు? నువ్వు ఏ స్థితిలో డబ్బు మీద వ్యామోహంతో నా దగ్గరికి వచ్చావో నేను స్వామీజీ దగ్గరికి అలాగే వెళ్ళాను. వాడు నాకు జాతకం చెప్పు గొప్పడు అవుతావు అన్నాడు. డబ్బంతా సంపాదించుకుని నేనేం కోల్పోయాను? మనశ్శాంతిని కోల్పోయి చివరికి అన్ని విడిచి ఏమయ్యా నేను గడ్డం పెంచి స్వామికి నేను కూర్చున్నా. నేను ఇప్పుడు నీకు చెప్తుంది ఏంటంటే, ఈ డబ్బు వల్లే నేను అయ్యాను, నువ్వు కూడా నాలాగవే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పాను. దేవుని ప్రియమిట్లారా, పరలోకము నుండి దేవుని కుమారునిగా దిగివచ్చిన ప్రభువు సమస్త సృష్టికి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగే ధనికుడు, పరలోక ధనమునకు అధికారి, పరలోక సౌఖ్యమునకు అధికారి రాజు అయినప్పటికీ పేతురు మహాభక్తుడిని పంపించి, నీ పేరు నరశకేలు, నా పేరు నరశకేలు కట్టమని అంటారు. ప్రభు దగ్గర డబ్బులు లేవా? ప్రభు దగ్గర డబ్బులు లేవా చెప్పండి? విశ్వాస జనమైన వారులారా, దైవజనుడైన దేవదాసయ్య గారు కూడా దేవునికి కావలసినప్పుడే ప్రభు దగ్గర సొమ్ము అవసరమైనప్పుడు అడిగేవారు గాని దైవజనునికి సొమ్ము కరువా లేక సమస్తమైన ఈవులు కరువా? దేవుడు దాతయ్య ఉన్నాడు, పరలోక దాతయ్య ఉన్నాడు. ఆయనే ఎప్పుడు ఎవరికి ఏం కావాలో ఇస్తారట. ఈ రోజు దేవుని సంఘమైన వారులారా, ఈ రోజు 65 ఏళ్ల పరిశుద్ధమైన దైవజనుడు లేక 65 వస్త్రములోనికి బైబిల్ మిషన్ ప్రవేశించింది. ఈ 65 ఏళ్ల పరిశుద్ధ అంతస్తులోనికి చేరిన మిషన్కు ఇప్పటికీ ఒకటే, దైవజనుని యొక్క మాటలలో నుండి ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం? క్రొత్త సంగతులు నేర్చుకుంటూనే ఉన్నాం. క్రొత్త విషయములు లేనిదే క్రొత్త మిషను. ఇట్టి మిషనులో రాకడ పర్యాంతము క్రొత్త సంగతులు వస్తాయట. రాకడలో ఎత్తబడిన తర్వాత మిగిలిన వారి కొరకు కూడా కొన్ని సంగతులు ఉంటాయి. అవుతుందా అండి? మోషే, ఏలియాలైనటువంటి వారు కూడా ఈ మర్మాలను బోధిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారే స్వయముగా బోధించిన ఒక మర్మాన్ని దైవజనులు పాటల పుస్తకంలో రాశారు. ఏంటి తెలుసా? ఎఫ్రాయిము మన్యాములో, ఎఫ్రాయిము మన్యాములో యేసు ప్రభువు తన శిష్యులతో, యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడిన మర్మమిదే, మాట్లాడిన మర్మమిదే. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియ సుతుడు ఫాదరోయం దేవదాసు.
పుట్టినది కాదు, నిన్నో మొన్నో పుట్టింది కాదు, మిషన్లు పుట్టినకు ముందు వచ్చినది కాదు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమునకు ముందు తండ్రి అనాదిలో సంకల్పించుకున్న ఒక మర్మము తన కుమారుని ద్వారా తన శిష్యులకు బోధించిన మాట్లాడిన మర్మము. ఏ మర్మం అంట? దైవజనుని యొక్క మర్మం. అక్కడ బైబిల్ మిషన్ నాయకుడు కలువరి నాథుని పేతురు, నువ్వు ఆది అపోస్తుల సంఘములకు నాయకుడు అని చెప్పారు ప్రభు. కానీ నా తండ్రి మిషనును, నా తండ్రి ఆశీర్వాద అంతస్తును కనపరిచే భూలోక పరలోక సంఘములను ఐక్యపరిచే మిషనుకు నాయకుడు ఒకడున్నాడు. ఆయన కలువరి నాథుని ప్రియసుతుడు. ఆయన ఎవరట? దైవజనుని పేరు ఇప్పుడు కాదండి, 2000 సంవత్సరముల క్రితమే ఎఫ్రాయిము మన్యములో ఎవరి చెవిలో పడిందంట? యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులైన వారి చెవిలో పడిందంట. ఈ మిషనుకు పునాది వేసి 87 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ పరలోకములో నిర్ణయం ఎప్పుడు జరిగింది చెప్పండి? 2000 సంవత్సరముల క్రితమే నిర్ణయము, ఆమోదము జరిగిపోయింది. అంత గొప్ప నీతిమంతుడు గనుకే ఈరోజు ఎవరైనా మరణిస్తే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమనే వాక్యం చదువుతాం. ఈ రోజు కూడా మరి ఈయన ఎంత నీతిమంతుడో, ఈయన ద్వారా మనం ఇంకెంత నీతి పరులుగా మార్చబడాలో మనం తెలుసుకోవడం గనుక పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనము కంఠోపాఠమైన వచనము చదువుకుందాము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును. చాలండి, ఒక చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యములోనికి వెళదాం. సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వమున వసించుచు గాన ప్రతి గానములను పొందుచున్న మా తండ్రి, నీకు అనేక వందనములు. స్థల జ్ఞాని అయ్యున్న మీరు మా జ్ఞానములకు ఏమాత్రమో అందరూ అయినను మిమ్మల్ని అర్థము చేసుకొనగలిగిన యట్టి అనేక పద్ధతులను మాకు నేర్పించిన దేవా, అందులో ఈ ఆదివార ఆరాధన దినమున ప్రార్థనా పద్ధతిని, పాటల పద్ధతిని, ఆరాధనా పద్ధతిని, వాక్య పఠన పద్ధతిని, పరిశుద్ధ ఆదివార ఆరాధన అంతస్తును కనపరిచే వర్తమాన పద్ధతిలోనికి మేము ప్రవేశించి ఉండగా అన్ని మర్మములను నీ దాసుని తలంపులో, మీ తలంపులను గ్రహింపు లేని సఖ్యత కాని స్థితులను మాకు అగుపరచి పరలోక పరిశుద్ధులనుగా మమ్మల్ని ప్రబలింప చేయుమని జీవవాక్కులను ఆధారముగా మార్చి జీవవాక్యము చేత నిత్యము మమ్మల్ని తృప్తిపరచి నడిపించుచున్న యేసు క్రీస్తు ప్రభువారి అమూల్యమైన దివ్య వాక్య బోధనామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తన పేరిని తన పరిశుద్ధ సంఘముగా ఏకీభవించిన వారలారా భోజనము చేయగా కడుపారా తృప్తి పొందినట్లుగా త్రిత్వ దేవుడు ఈ వాక్యాహారముతో నీతి మంతుని యొక్క నిశ్చిత్వ ఘన ధన్యతను మీకందరికీ తృప్తిగా అందింపజేసి మనం తృప్తి పరచునుగాక, ఆమేన్. నీతి మంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. దేవుని వాక్యము సెలవిచ్చినట్లు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. చాలా గొప్ప మాట. అబ్రహాముకు దేవుని తెగ నమ్మాడట. ఎంత నమ్మాడయ్యా అంటే వృద్ధాప్యములో నీకు పిల్లల్ని ఇస్తానంటే నమ్మాడు. నీ కుమారుని నేను తీసుకువెళ్ళిపోతానన్న నమ్మాడు. నువ్వు వృద్ధాప్యములో ఉంటావు, రేపటి నీ సంతానము రాలిపోవు ఇసుక రేణువుల వలె వెలిగింపబడు ఆకాశ నక్షత్రములా ఉంటానన్నా నమ్మాడు. ఇంత నమ్మిన అబ్రహాము దేవుని నమ్మటం వలనే తనకు నీతి అనే ఒక పేరు అతనికి ఇవ్వబడిందంట. భూమి మీద ప్రతి ఒక్కరూ నీతిమంతులే, కానీ వారి వారి క్రియల చొప్పున నీతి స్వనీతిగా మార్చబడుతుంది. నీతి ఏమోదంట? నీతికి ముందేమొస్తుంది? స్వనీతి. ఆ స్వనీతి దుర్నీతిని, ఆ దుర్నీతి దౌర్భాగ్యాన్ని తెచ్చిపెడతాయి. అర్థమైందా మన మాట? తల్లి గర్భమును తెంచుకుని వచ్చిన బిడ్డ ఏడుపుతోనే తన కాలాన్ని ప్రారంభిస్తాడు. అర్థమైందా? నవ్వుతూ పుట్టినాడు ఎవరున్నాడు చెప్పండి? నువ్వు బయటకు వస్తూ అమ్మని ఏడిపించాలి, నువ్వు ఏడవాలి. నువ్వు ఏడవకపోతే డాక్టర్ కూడా తెలియడికి ఏమైపోయిందా? ఏడుపుతో మొదలుపెట్టి లోకమునకు వచ్చిన మానవుడు
ఎన్నో పరిస్థితులను, ఎన్నో ఇక్కడులను చూసి బెదిరిపోతూ జీవితాన్ని కొనసాగిస్తాడంట. కానీ ఎప్పుడు దేవుని మార్గమును అతడు ఎంచుకుంటాడో తన నీతి స్వనీతిలోనికి వెళ్లకుండా సునీతిలోనికి వస్తుంది. అందుకే అయ్యగారు కూడా రాశారుగా, నీకేమి కొదువా. ఏమండి అయ్యగారు ఏమని రాశారు? నాకేమి కొదువా నాదుడుండా. ఆ చరణములో, ఆ పాటలో నీతి లేని నాకు తన స్వనీతి దయచేయును. స్వనీతి అంటే ఏంటి అందరు మరి? నీతి లేని నాకు తన సునీతి దయచేయున్, స్వనీతిని త్రుంచున్, గనుక నాకేమి కొదువా నాదుడుండ. ఈ నీతిమంతుడట ఎంత సునీతి పరునిగా జీవించారు అంటే పరిశుద్ధ వాక్యాన్ని బట్టి ఒక వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే, పరిశుద్ధుడగు ప్రభు చదువు. అమ్మా, నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి చాలండి. నీతిమంతునికి ఏం కలుగుతాయంట? అనేక ఆపదలు కలుగుతాయంట. కానీ ఆపదలన్నిటిలో నుండి యెహోవా వారిని ఏం చేస్తాడు? మరి దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి ఏం ఆపదలు కలిగాయో, ఒక మంచి తల్లిదండ్రులకు మంచి కుమారుడు, మంచి మిషనరీలో మంచి స్టూడెంట్, విద్యార్థి, లోబరణ మిషన్కు వన్నె తెచ్చిన ఘనమైన టీచర్, ప్రార్థనాపరుడు, ఎందరో పిల్లలకు 8వ తరగతిలోనే ఆయనకి టీచర్ ఉద్యోగం వచ్చినప్పటికీ ఆ టీచర్ ఉద్యోగంలో ప్రతి పిల్లవాడిని క్షుణ్ణమైన ఆశీర్వాద భాగ్యాలతో పెంచి పోషించిన ప్రార్థనాపరుడు, దైవ విశ్వాసమును అనునిత్యము పంచిపెట్టిన గనుడు, మర్మాలను బోధించిన మర్మకర్త. మరి ఈయన నీతిమంతునికేమో ఆపదలు వస్తాయని రాస్తుంది వాక్యములో. ఈయనతో వస్తే గోల్డెన్ ఆశీర్వాదాలు కనబడుతున్నాయి. 2వ మాటలో ఉన్నట్టు ఈయనకు వచ్చిన ఆపదలు ఏమిటయ్యా అంటే, వీరి తల్లిదండ్రులైన యోనా, ముంగమూరి యోనా సత్యవతి అమ్మగారుల యొక్క ముద్దు బిడ్డ. 4 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డను విడిచిపెట్టేశారు. ప్రభు పిలుపునందుకుని వారు ప్రభువులోనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీరి చిన్నాన్నగారు అయ్యగారి బాధ్యత తీసుకుని వీరిని తీసుకుని వెళ్ళి మిషనరీ స్కూల్లో జాయిన్ చేశారు. చేస్తే భక్తులు అక్కడ సీట్ ఇవ్వడానికి అయ్యగారిని అడిగిన ఒకే ఒక ప్రశ్న, ఆయన వయస్సుకు మించిన ప్రశ్న వేశారంట. అయ్యగారు సమాధానం చెప్పారులే, ఈ బాలునికి పరలోక ప్రార్థన వచ్చా? వచ్చండి, ప్రార్థన చేశారు అయ్యగారు. విశ్వాస ప్రమాణము వచ్చా అంటే విశ్వాస ప్రమాణాన్ని కూడా అప్పచెప్పగానే ఆశ్చర్యపోయిన వారు ఒక ప్రార్థన చేయి బాబు అని చెప్పేసి ఒక బల్ల ఇచ్చారంట. అక్కడ ఆ బల్ల మీద దైవజనులు ఎక్కి అక్కడ మోకాళ్ళు వేసి, ప్రభువా నాకు ఇప్పుడు 6 ఏళ్ల వయసు అయ్యా. ఎంత వయసు? 6 ఏళ్ల వయస్సు. ఈ 6 ఏళ్ల వయస్సులో నువ్వు ఎలాగైతే ఉండేవాడివో నన్ను కూడా అలాగే ఉండనివ్వు అని ప్రార్థన చేయగానే, మేము నేర్చుకున్నది తెలుసుకున్నది వాక్యములో ఏమాత్రమో అని అయ్యగారి ప్రార్థనతో వారికి నిర్ధారణ అయిపోయింది. అంటే మేము వాక్యము చదువుతాం, బోధిస్తాము, కానీ వాక్యమే సర్వం అనుకునేలా ఉంది ఈయన ప్రార్థన. వాక్యమే సర్వం అనుకునేలా చేశాడు ఈయన ప్రార్థన. ఇంతటి గొప్ప ప్రార్థనా పరుడు, ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే ఇచ్చారని అన్నారట. ఒక మాట ఏమన్నారట? దేవుడే ఇచ్చారు ఈ జ్ఞానం అంటున్నారట. ఆ తరువాత ఆ సంవత్సరంలోనే మిషనరీ స్కూల్లో జాయిన్ సంవత్సరానికి ఎవరు చనిపోయారు? వారి చిన్నాన్నగారు కూడా చనిపోయారు. తల్లిదండ్రులు 4 ఏళ్ల వయసులో, ఆ తరువాత చిన్నాన్నగారు, ఆ తరువాత ఆ బాధ్యత అంతా వారి మావయ్య గారు తీసుకుని కొంతకాలం వారి అక్కగారి ఇంట్లో ఉంటూ అలా అయ్యగారు సాగుతుండేవారు. 12 ఏళ్ల వయస్సునకు వచ్చేసరికి దేవుడే స్వయముగా వాక్యము అను పేరిట ఎవరి యొద్దకు వచ్చారట? అయ్యగారి యొద్దకు వచ్చారట. వచ్చి దేవదాస్ 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 అనిపించారట. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి పేరు వెనకాల చరిత్ర ఉంటుంది. ప్రతి పేరు చరిత్ర సృష్టించేదే ఉండాలి. మన పిల్లలకి ఉరికినే పేర్లు పెట్టం.
సంసోను అని పేరు పెట్టామంటే సింహాన్ని చంపటం లేక 1000 మంది ఫిలిస్తీన్లు చంపటం కాదు. సంసోను మహాభక్తుడు తన బలాన్ని కుటుంబం కోసం కూడా ఎప్పుడు ఉపయోగించలేదు. ఎవరి కోసం ఉపయోగించాడంట? దేవుని విరోధులతో పోరాటానికి మాత్రమే ఉపయోగించాడు. దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి భక్తునిలో బలహీనత ఉంది, బలము ఉంది. నీ బలహీనత తట్టు చూడక దేవుని బలము తట్టు చూస్తే నువ్వేమవుతావు? విధేయుడు అవుతావు, విజయుడు అవుతావు. కనుక దైవజనునికి కూడా తల్లిదండ్రులు లేకపోయినా బలహీన పడలేదు, పెంచిన వారు లేకపోయినా బలహీన పడలేదు, ఒంటరి జీవితంలో ఏ నిలమో బలహీన పడలేదు. కారణం ఏమిటో తెలుసా? నీతిమంతునికి ఆపదలు ఎలా వస్తాయంట? మీది మీదకి వచ్చేస్తాయి, గాని ఆ ఆపదల నుండి యెహోవా నిన్ను ఏం చేస్తారు? అమ్మా, విడిపించి నిన్ను తప్పించి రక్షించుకుంటారు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యములో చూస్తే 12 ఏళ్ల వయస్సులో అన్ని ఇక్కట్టులు చిక్కులను దాటి దైవజనుని యొద్దకు వాక్యమే స్వయముగా దేవ రూపమున దైవజనుని యొద్దకు వచ్చింది. వచ్చి నేను ఎవరని చెప్పిందంట? వాక్యము. దేవుని ప్రియబిడ్డలారా, అయ్యగారి పేరులో కూడా గొప్ప అంతస్తు. ఎందుకు తెలుసా? ఫాదర్ ఎం దేవదాస్. అంటే ఎం అనగా ముంగమూరి, డి అనగా దేవదాస్, ఎండి. అయ్యగారు ఎవరు చెప్పండి అమ్మా? అయ్యగారు ఏమిటి? ఎండి. ఎం అనగా మిస్టరీ. ఎం అంటే ఏంటండి? మిస్టరీ. డి అనగా డివినిటీ. మిస్టరీ అనగా మర్మం. అర్థమైందా అండి? మిస్టరీ అనగా ఏంటి? మర్మం. డివినిటీ అనగా దేవుని యొక్క మర్మం. నా మాట అర్థమైందా మీకు బాగానో? ముంగమూరి వంశము వారు మర్మ భరితులే. ఈ రోజుకి మనం చూస్తే దైవజనుని మాత్రమే ఆ వంశముల నుండి చూస్తాం తప్ప వారి కుటుంబీకులు ఎవరో ఇప్పటి వరకు మనెవరికి తెలియదు. అయ్యగారి తల్లిదండ్రులు చూడలేదు, చుట్టాలను చూడలేదు, వారి బాబాయ్ గారిని చూడలా, మామయ్య ఎవరిని చూడలా. ముంగమూరి అంటే ఎవరు చూస్తారు? మనం దైవజనుడు. అందుకే వారి ఇంటి పేరులో ఉన్న ప్రతి ఒక్కరు ఏమైపోయారు? మర్మమైపోయారు, దైవజనుడు తప్ప. ఇక దేవదాస్ అనగా డి అనగా డివినిటీ, దేవుని యొక్క మర్మం. దైవజనులు ఫాదర్ దేవదాస్ అయ్య గారు ఆది కాండము మొదలుకొని నేటి దినము వరకు ఉన్న ప్రతి భక్తునికి దైవజనుడు మర్మమే. అర్థమవుతుందా అండి? మనకు తెలుసా? ఎఫ్రాయిము మన్యములో తన శిష్యులతో దేవుడు చెప్పిన మర్మం ఇదే అన్నారు. ఏంటది? దైవజనుని గురించి ఏం చెప్పారంట? ప్రభు మర్మాన్ని చెప్పారంట. ఈ దినము వరకు దేవుడు రాజమండ్రిలో నుండి దైవజనుని బేతేలు గృహానికి పంపడానికి గల మర్మం ఏంటి ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటారు అయ్యగారు అక్కడ ఏమన్నివ్వలేదు, అక్కడ ఏమన్నివ్వలేదు, అక్కడ. ఎంతకాలం ఎలా ఇవిడున్నారు ప్రభు? దైవజనుని అక్కడ ఎందుకు ఏమన్నిచ్చారు? అర్థమైందా అండి? 98 సంవత్సరాలు దైవజనుడు రాజమండ్రిలో ఉన్నారు. బైబిల్ విషయం అందుకున్న కొద్ది కాలమునకే ఆయన గుంటూరు చేరడానికి గల మర్మం ఏంటి చెప్పండి? అయ్యగారు అంట ఇక్కడ వద్దన్నారంట. అయ్యగారు కోటి లింగాల పేట ఉంది కదా రాజమండ్రిలో, తెలుసా మీకు? ఏమండో ఉంది కదా, అక్కడ వాచ్ చేస్తున్నారంట. వాచ్ చేస్తుంటే ఒక మడిగట్టుకున్న బ్రాహ్మణు, అంటే బ్రాహ్మణు స్త్రీ అక్కడ గోదావరిలో స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు ఈ బోధలు వినిపించి ఆమెకు చికాకు పుట్టి వచ్చేసి నోరు పారేసుకుందంట అయ్యగారి మీద. ఆ బ్రాహ్మణమ్మ ఏం చేసింది చెప్పండి? నోరు పారేసుకుందంట అయ్యగారి మీద. పారేసుకున్న తర్వాత అయ్యగారు ఏమి మాటల్లో అట్నే ఉన్నారంట, గమ్మునున్నారంట. అప్పుడు ఆమె వెళ్ళిపోతూ ఈ మతము ఇప్పుడు సిగ్గు, ఈ మతము రేపటికి మొగ్గు అందంట. నా మాట అర్థమైందండి? ఈ మతము ఇప్పటికేమిటి? సిగ్గు, ఈ మతమే రేపటి మొగ్గు అందంట. అంటే ఈరోజు సిగ్గు అన్నామే, రేపొద్దు నీ మతం ఏం కాబోతుందని చెప్పిందామే? మొగ్గు అనగా విస్తరించేటువంటిది, ప్రబలిపోయేటువంటిది అని చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యం. ఈమె తిట్టుట ఎందుకు? తిట్టిన నోటనే ఆమె సాక్ష్యమును కూడా చెప్పి వెళ్ళిపోయింది. అంటే దేవుని ప్రియమిట్లారా, అయ్యగారు ఏమంటూ ఉన్నారు? దేవుని వాక్యం ఏమంటుందంటే నువ్వు ఏ చోట పడతావో అక్కడే వేస్తావు. దేవుని ప్రణాళిక చొప్పున అక్కడ సిగ్గు అన్న మాటను పొందిన మనుషును బేతేలు గృహములో
గుంటూరు పట్టణములో ఏం పొందుకుంది? మొగ్గు పొందుకుంది అన్నమాట. అర్థమైందండి అన్నమాట. ఇక్కడ సిగ్గు పర్మిషను, గుంటూరులో ఏమైందట? మొగ్గు అయిందట. అందుకే భక్తులకు అనగా నీతిమంతులకు ఆపదలు అనేకములు. దైవజనునికి ఏ ఆపదలు లేవు? పనిచేసిన ప్రతి చోట ఆపద ఉంది. ప్రార్థించిన చోట ఈరోజు మనమేనా ఇబ్బందులు పడతాం? మనకు మించి పడ్డాడు ఆయన. మనకు మించి 120 సంవత్సరాలు బ్రతకటం అంటే అయ్యో బాబోయ్ ఆయుష్ నాకు ఉంటే బాగుండు అంటావు. ఏమిటి నీకు ఇచ్చేస్తే ఏం చేస్తా? ఏం చేయలేవు. అయ్యగారు ఏమన్నాను? కొరసు మనిషి అనుకుంటున్నారా? 6 అడుగులు అంటారు అయ్యగారు. దేవదాస్ అయ్యగారు ఎలా ఉంటారు చెప్పండి? 6 అడుగుల ఆజ్ఞానుభావుడు అయిన ఆఖరి క్షణం వరకు కంటికి కళ్ళజోడు పడలా, చేతికి కర్ర పడలా, నోటి మాటలో పటిష్టత తగ్గలా. చూసే చూపులు, అయ్యగారి చూపు ఎంత పదునైందో తెలుసా? ఇక్కడ కూర్చుంటే కిలోమీటర్ అవతల కూర్చున్న విశ్వాస ఏం చేస్తాడో చెప్పగల సూటైన కళ్ళు గలవాడు, గొప్ప కన్నులు కలిగిన వారు అయ్యగారు. ఆయన మాటకు మైకు కూడా అక్కర్లేదట. అంత గొప్ప సువార్త గాత్రాన్ని దైవజనుడు దేవుడు దైవజనుడికి ఇచ్చారట. ఆయన బోధిస్తూ ఉంటే బోధిస్తున్నది పరలోకమా నరలోకమా అన్న స్థితికి ఆ స్థలమంతా మారిపోయేదట. మరి అలాగని అందరూ ప్రశంసిస్తున్నారా అంటే వేదన పెట్టేవారు కూడా ఉన్నారు. అయ్యగారి మీద చెయ్యి ఎత్తిన వాళ్ళు, కర్ర ఎత్తిన వాళ్ళు, రాయి ఎత్తిన వాళ్ళు, అన్ని ఎత్తిన వాళ్ళు ఉన్నారు. ఎత్తిన చెయ్యి సిగ్గునుంది ఒకానొక దినమున మొగ్గై ఆ మిషన్ యొక్క సహకారానికి ఏమైందట? పునాదులు అడుగులు మడుగులు ఎత్తించిందట. అందుకే నీతిమంతునికి ఆపదలు అనేకములు. అలాగే యెహోవా ఆపదలన్నిటిలో నుండి వాడిని ఏం చేస్తారంట? విడిపిస్తారంట. నీతిమంతునిగా ఉంటే, దేవుని పని చేస్తే నీ జీవితం ఆపదలే. క్రైస్తవులకు ఆపదలే వస్తాయంటే మనిషికి కాకపోతే ఎవరికన్నా కూడా. నీ తల్లి కడుపులో నుంచి వచ్చే నువ్వు ఏడుస్తావు, నీ తల్లిని కూడా ఏడిపిస్తున్నావుగా. నీ జననమే ఏడుపుతో మొదలైనప్పుడు నీ జీవితం అంతా ఆనందంగా ఉండాలని ఎలా కోరుకుంటున్నావు? దేవుని ప్రియబిడ్డలారా గ్రహించండి. కానీ ఒకానొక సమయమున ఆపదలన్నీ తప్పించి దేవుడు ఏం చేస్తాడు? అయ్యగారు పాటలు రాశారుగా, ఆపదల్ మమ్మవరింప ఆదరించినావుగా, ఆపదల్ మమ్మవరింప ఆదరించినావుగా, ఆపదల్ రానిచ్చి మమ్ము ఆదుకొన్నావుగా, జీవరాజ శ్రేష్ఠ దానకారుడా. ఆపదలు మమ్మావరింప ఆదరించావు, అలాగే ఆపదలను రానిచ్చే మమ్మల్ని ఆదుకున్నావు. నువ్వు నొప్పి తెలియకపోతే, ఒకసారి పడకపోతే ఆ చోటులో ఆ పనిలో మనం జాగ్రత్త పడడం. ఒకసారి పడితేనే నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాం? జాగ్రత్త చేసుకుని వెళ్తాం. అలాగే దేవుని విషయంలో లోకానుసారమైన సంగతులకు వెళ్ళినప్పుడు దేవుడే ఆ పరిస్థితి తప్పని చెప్పడానికి నీ దెబ్బ తగిలిస్తారు. ఆయనే ఏం చేస్తారు? ఆదుకుంటారు. మరలా నిన్న వైపు మళ్ళకొండగా జాగ్రత్త పరుస్తారు. ఇది మొదటి అంతస్తు. నీతిమంతునికి ఆపద, దైవజనుడు కూడా ఆపదలు పడ్డారు. పుట్టినప్పటి నుంచి ఆపదలే. ప్రార్థనా పరునికి ఆపదలే. రెండవదిగా వాక్యంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు, భక్తిహీనుని యొక్క ఆశను భంగము. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, నీతిమంతునికి దేవుడు ఆకలిని కొననీయుడట. దైవజనుడు దేవదాసయ్య గారికి పుట్టినప్పటి నుండి తల్లిదండ్రుల యొక్క వంట తినే భాగ్యం లేదు. పోనీ బాబాయ్ దగ్గర వంట తిందాం అనుకుంటే ఆయన తీసుకుని వెళ్ళి మిషనరీ స్కూల్లోనే జాయిన్ చేశారు. కొంతకాలం ఆయన తిన్న వంట ఎవరిదయ్యా అంటే వారి అక్కగారి వంటే తిన్నాడు ఆయన. దైవజనుడు వారి యొక్క మావయ్య గారి కూతురు వాళ్ళ అక్కగారి యొక్క వంట మాత్రమే ఆయన తిన్నాడంట. ఆమె ఏమని చెప్పింది? నీ కొరకు ఒకరు వచ్చారు, ఏమని అడిగితే వాక్యం అని పేరు చెప్పారు అని ఆమె దైవజనుడికి వివరాన్ని తెలియజేసిన తల్లి గారు, మహాతల్లి. నిజంగా వాక్యమై ఉన్న దేవుని చూసిన భక్తురాలు ఆమె కూడా. ఆమె గురించి మాట్లాడుకోగానే దేవుని సాక్ష్యం సంపాదించుకున్న తల్లే. దేవుని ప్రియబిడ్డలారా, నీతిమంతుని దేవుడు ఆకలి కొననీయడట.
ఒక దినమున రాజమండ్రికి విపరీతమైనటువంటి ఒక తుఫాను వచ్చినప్పుడు అయ్యగారి కాలములో అప్పుడట అన్ని చోట్ల నిత్యావసర సరుకులు మన విజయవాడ ఎలాగైతే మొన్న ఇబ్బందిలో పడిపోయిందో అలాగే రాజమండ్రి కూడా ఏమైపోయింది చెప్పండి, అస్తవ్యస్తమైన పరిస్థితిలోనికి చేరిపోయి చేతికి అందవలసిన నిత్యావసర సరుకులు అందల. అప్పుడు తెల్లవారి యొక్క పరిపాలన, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కాబట్టి దొరలైన వారు అందరూ చెడ్డోళ్లే ఉంటారు అనుకుంటారు. చాలా మంది మనుషులు కూడా ఉన్నారండి ఆంగ్లేయులు. అర్థమైందా? అందరూ చెడ్డవారు అనుకుంటారా? మనకు సినిమాల ప్రభావం ఎక్కువైపోయి బయట దొరికిన ప్రతి వాడు ఏం చేస్తున్నాడు, హింసించేవాడిని చూపిస్తాడు తప్ప సాయం చేసేవాడిని చూపించడు. వాళ్ళు కట్టిన కట్టడాలు చూపించరు, వాళ్ళు వేసిన రైలు ట్రాకులు చూపించరు, వాళ్ళు కట్టిన విమానాశ్రయాలు చూపించరు. ఏం చూపిస్తారు? వాడిని ఎన్ని దెబ్బలు కొట్టాడు, వాడికి ఎంత రక్తం తెప్పించాడు, ఎంత హింసించాడు, ఇవే చూపిస్తారు. ఇప్పుడు ఎక్కడో ఊరి చివర జరిగే గొడవను ఊరి మధ్యలో తీసుకొచ్చి పెడతారు. ఆ కాలం నాటి అయ్యగారు కూడా మిషనరీ స్కూల్ కు వార్డెన్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు అప్పటి తెల్లవారైన వారు, బ్రిటిష్ వారు, ఆంగ్లేయులైన వారు, దొరలైన వారు ఈ పిల్లైన వారికి, ఆ ప్రాంత వాసులందరికీ ఏమైనా వంట చేసి పెడదామంటే ఆ వార్డెన్ అమ్మ ఎవరైతే ఉంటారో వంట చేయడానికి ఆమెకు కూడా సరుకులదు సదుపాయం లేదు కాబట్టి వారు కూడా ఏం చేసేవారట, వండడానికి వీలు లేకపోవడంతో పిల్లలందరికీ కావాల్సిన నిత్యావసర సరుకులు వారి చేత ఇప్పించారంట. పిల్లలందరికీ కావలసినట్లుగా ఒక నెల సరుకులు అనుకోండి. ఇక అలాగే అయ్యగారికి కూడా సలహా ఇచ్చిందట, అమ్మా అయ్యా మీరు కూడా తీసుకోండి, మీకు భోజనం వద్దా, మీకు అవసరతలు ఉండవా, వస్త్రాలు ఇచ్చారు, అన్న పానాదులు ఇచ్చారు, అవసరమైనటువంటి వాటితో మనం జాగ్రత్తగా వాడుకుంటే ఈ నెల ఏదో దాటేస్తామని అని సలహా ఇస్తే అయ్యగారు అన్నారంట, నాకేమొద్దమ్మా అన్నారట. నాకేమొద్దారంటే అదేంటయ్యా, మరి ఈ నెల రోజులు మీరు అన్నం ఎక్కడ తింటారు, ఎవరు మీకు ఇస్తారు అన్నం? మొదటగా ఇక్కడ అందరికీ ఇబ్బంది, అందరూ బాగున్నారంటే సరి అందరికీ ఇదే దుర్భర పరిస్థితి కదా, మరి మీకు ఆకలి వేస్తే ఎట్లా, ఆహారం కావలిస్తే ఎట్లా అని చెప్పేసి అయ్యగారికి చెప్పగానే దైవజనుడు అన్నారంట, నాకేమీ కొదోవా నా తోడుండా ఏక నాకేమీ కొదోవా నా తోడుండా శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు కనుక నాకేమీ కొదోవా. ఈ గీతం పాడారంట. ఆమె ఆశ్చర్యపోతుంది, అవునండి అందరికీ దేవుడే కదా కొదువ, మరి ఈ నెల రోజులు మరి మీకు అవసరతలు ఎలా వస్తాయంటే అప్పుడు అన్నారంట, సన్నపచ్చిక వంటి కరుగని సదుపాయం కిన్నో చేయం. చూసారా అయ్యగారు ఏమంటున్నారు? సన్న పచ్చిక వంటి అనగా మృదువైన సదుపాయములు, ఎవరికి అందనివి ఎవరు పొందనటువంటి సదుపాయాలు దేవుడు నాకు ఎన్నో చెయ్యనన్నారంట. ఎంత ఔదార్యముతో కూడుకున్న మాట అంటే, ఈ అంతస్తు దైవజనుడు లభించగానే అయ్యగారు పాటలోనే తర్వాత చరణంలో కూడా రాశారు, పగవారల్ సిగ్గుపడినట్లుగా జగతీయులుగని సౌఖ్య భోజనము అగుపరచును నాకు తగినదే పెట్టు. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ. నీ జీవితమే ఒక అనుభవం దేవునితో. ఆనాడు మహాభక్తుడు బేతనీయ గృహవాసులైన మార్తా మరియల యొద్దకు ఆతిథ్యమిచ్చుటకు వెళ్ళినప్పుడు వారు ప్రభువు నిమిత్తము ఏర్పాటు చేసిన ఆ విందు ప్రభువుకు అంత ఇష్టమైంది. ఎందుకంటే దేవుడు మాకిచ్చినదే మేము దేవునికి ఇచ్చుచున్నాము కనుక మేము ధన్యులం అనుకున్నాం. మార్తా మరియల గురించి ఏమని చెప్పారు మీకు? ముగ్గురు గురించి, మార్తా, మరియా, లాజరు. ఈ ముగ్గురు శరీరము, ప్రాణము, ఆత్మ. ఎందుకనగా పిల్లారా, లాజరు యొక్క ప్రాణము హరింపబడినప్పుడు దేవుడు తిరిగి ఏం దానం చేశాడు? ఆయనకి ప్రాణదానము చేశాడు కనుక లాజరు ప్రాణములకు ముంగుర్తు. మార్తా ప్రభు యొద్దకు వచ్చి
ప్రభువా నేను చేస్తున్నాను ఒక పని, నా అక్కను కూడా నాకు సహకారిగా ఇవ్వయ్యా అని అంటే ప్రభు ఏమంటారు, మార్తా నీ అక్కను చెడగొట్టేసేలా ఉన్నావు నువ్వు. మరియా ఏం ఇచ్చుకుంది, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అంటే ఆమె ఏమై ఉన్నది, ఆత్మ. అనగా వీరిద్దరూ ప్రాణమాత్మ, ఏమైంది, శరీరమయం. ఈ ముగ్గురును ఏక దేహమాత్ములై ప్రభువుకు పరిచయం చేశారు కాబట్టే ప్రభువుక గృహం అంటే మక్కువ. ఆ గృహమే ఆరోహణ గృహమైంది, ఆ గృహమే విందు గృహమైంది, ఆ గృహమే విశ్రాంతి గృహమైంది, ఆ గృహమే దేవుని యొక్క ఆత్మీయతకు పునాది గృహమైంది. దేవుని ప్రియబిడ్డలారా, అంత అంతస్తులు దైవజనులు కనపరుచుకున్నారు. అలాగనే దేవుడు కూడా ఆయన ఉన్న స్థలములో దేవుడిచ్చిన ఈవులతో ఎలా ఉండేవారంట, కొదువ లేకుండా ఉండేవారట. నీతిమంతునికి దేవుడు ఎప్పుడు ఏం చేయడు, ఆకలి పెట్టడు. వాక్యం ఏం చదువమ్మా, 13 సామెతల గ్రంథం. యెహోవా నీతిమంతునికి ఆకలి కొననీయుడు. చూసారా, దొరలిచ్చే భోజనం కావాలా, పరలోక దొర అయినా ప్రభు ఇచ్చే భోజనం కావాలని అక్కడ ప్రభు ఇచ్చేదే కావాలనుకున్నాడు నీతిమంతుడు. అంటే ఆయన ఆకలి కొనిచ్చారా, దైవజనునికి ఎవరెప్పుడు వండి పెట్టలేదు. కానీ దేవుడే ధారాళముగా పెట్టేవారు, పెట్టించేవారు కూడా. అర్థమైందా అండి? ఒక వివాహ సందర్భం వచ్చినప్పుడు దైవజనులు ఫాదర్ దేవదాసయ్య గారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి పెళ్లి కుమారుడు వెళ్ళాడట. వెళితే అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు. అతడు ఉండి 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 చివరికి ఆయన లేకపోవడంతో, ఆయన రాకపోవడంతో పత్రిక పట్టుకుని వెనకొచ్చేసాడంట. వెనకొచ్చేస్తే ఆ కుర్రోడు తండ్రి అన్నారంట, ఎరా నాన్న ఇచ్చొచ్చావా పత్రిక, ఆహ్వానం చెప్పేవంటే ఆయన ఎంతసేపటికి బయటకు రావట్లేదు నాన్నగారు, అందువలన ఇక వచ్చేసాను అని చెప్పి అంటేను. అప్పుడు అన్నాడంట, లేదు నీ వివాహానికి ఎవరు వచ్చినా రాకున్నా ఆయన తప్పకుండా రావాలి. మరి ఎందుకు అంత ఆకర్షింపబడుతున్నారు ఆయన విషయములంటే, ఆయన వచ్చిన తర్వాతే నువ్వే చెబుతావు అన్నారంట. అనగానే ఈ పెళ్లి కుమారుడు వెళ్ళి మరలా వెయిట్ చేసి అయ్యగారు రాగానే పెళ్లి పత్రిక ఇచ్చి వచ్చేసాడంట. పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానం చెప్పి వచ్చేసాడు. వచ్చేస్తే ఈ పెళ్లి వివాహము తర్వాత రోజు కాబట్టి ఆ అంతా జరుగుతూ ఉండేసరికి ఆ వివాహమునకు తీసుకొస్తున్న సరుకుల లారీ బండి ఏదైతే ఉందో అది యాక్సిడెంట్ అయిపోయిందంట. నమ్మడం అర్థమైందండి? వివాహానికి వంట పదార్థాలు తయారు చేసే సరుకుల బండి ఏమైపోయింది, యాక్సిడెంట్ అయిపోయిందంట. అయిపోతే పెళ్లి కొడుకు నిఖరంగా తెల్ల సొక్కా వేసుకుని మంచి తెల్ల ప్యాంట్ పంచి కట్టుకుని అన్ని నిఖరంగా చేసుకుని రెడీ అయిపోయినాడు. పెళ్లి కూతురు రెడీ అయిపోయింది, పాదిరి గారు రెడీ అయిపోయారు, అన్ని రెడీ అయిపోయినాయి. కానీ ఏం రెడీ అవ్వలేదు, భోజనం రెడీ అవ్వలేదు. ఘోరాతి ఘోరం ఏంటంటే, ఎంత గొప్పోడైనా పెళ్లి కొడుకు కూడా భోజనం మీద కన్నేసాకే పెళ్లి పెళ్లి ఎక్కుతాడు. రోజులు అలా ఉన్నాయి. మరి ఇతడంతా బట్టలు మార్చుకుని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు, వంటశాల కాడికి వెళ్ళిపోయి అన్ని రెడీ అయిపోయినాయా అని అడగడానికి వెళ్ళేసరికి పాత్రల్లాగే ఉన్నాయి, పనుల్లాగే ఉన్నారు, ఒక్క పదార్థం కూడా తయారవ్వాల. జనాలు వచ్చిన వాళ్ళకి ఏమి చేసినా చేయకపోయినా ఊరుకుంటారేమో కానీ భోజనాలు కాడ మాత్రం ఊరుకోరు. ఎందుకంటే ఆ విందుతోనే అంతా ఏమవుతుంది, కనువిందుగా మారిపోతుంది. కడుపు నిండా తింటేనే కడుపు నిండా దీవించగలం. ఇప్పుడు కానాను వివాహమే ఉదాహరణగా తీసుకోండి. వీడు మొదట జబ్బు రసం ఇచ్చాడు, ఆఖరిలో ఎంత మంచి ద్రాక్షరసం ఇచ్చాడురా. అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు, పెళ్లి కొడుకు ఎలాగున్నాడు, పెళ్లి కూతురు ఎలాగుంది, పెళ్లి ఎలా జరిగింది, పందిరి ఎలా, ఇది అనవసరం. మనకేం కావాలి, ద్రాక్షరసం మాత్రమే కావాలి. అది గౌరవమునకు గుర్తు. విందు దేనికి గుర్తు అంటండి, గౌరవమునకు గుర్తు. మన పరువుకు ప్రతిష్టకు సాదృశ్యమైనదే విందు కనుక దైవజనుడు అప్పుడు వచ్చారంట. బేగా పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లి ఒక మంచినీళ్ళు గ్లాస్ తీసుకొచ్చి, అయ్యా కాస్త మంచినీళ్ళు పుచ్చుకుని తాగమన్నారంట. తాగుతూ ఉన్నప్పుడు అయ్యగారికి మంచినీళ్ళు తప్ప ఏమిత్తనం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఏ సామాగ్రి లేదు కాబట్టి. కాసేపటి తర్వాత పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు, సంశయంలో పడిపోయి ఉన్నాడు. అయ్యి బాబోయ్ నా పెళ్లి ఏమైపోతావు. జనాలందరూ
ఆ వంటశాలకు చూస్తే నాకు వెళ్ళిపోతారు, వంటశాలకు చూస్తే నాకు ఇక నేను మా భార్య తప్ప ఈ పెళ్లి ఎవడు ఉండడు రా బాబు అని భయపడుతున్నప్పటికీ కాసేపటి తర్వాత విందుశాల దగ్గర అట్టహాసమైన పని జరుగుతుందంట. వంటశాల దగ్గర ఏం జరుగుతుంది? అట్టహాసమైన పని జరుగుతుంటే ఈ పెళ్లి కొడుకు గాబరాగా వెళ్ళిపోయి అక్కడ చూశాడు. చూడగానే అన్ని పదార్థాలు రెడీ అయిపోయినాయి అంట. అందరికీ ఏం జరిగిపోతుంది? వడ్డం జరిగిపోతుందంట. ఇక్కడ ఏం జరిగింది అయ్యా అంటే వంటశాల పని ప్రారంభించాలి. అర్థమైందా? మనం వంట చేసినప్పుడు ప్రారంభం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుని సిద్ధపాటు చేసుకుని మనం కూడా చేసుకున్నాం ఈరోజు నీతిమంతుని బట్టి. ఈరోజు ఎంత పెద్ద గొడవ జరిగింది అక్కడ చెప్తా. జరిగితే దైవజనుడు తల్లిదండ్రుల దగ్గరికి పెళ్లి కొడుకు దగ్గర రావడానికి ముందు వంటశాల దగ్గరికి వెళ్ళి ఒక ప్రార్థన చేసి, వంట వండాలి కదా, ప్రార్థన చేసి అప్పుడు వచ్చి నీళ్లు పుచ్చుకున్నారంట. జరిగిన అద్భుతం ఏంటంటే ప్రార్థనలోనే అన్ని పనులు ముగిసిపోయి వంట పని జరిగిపోయింది. దేవుని ప్రియబిడ్డలారా, పేతురు మహాభక్తుడు ఆకలి గొనుచున్నానని ప్రార్థన చేయగానే సకల జీవరాశులను ఒక దుప్పట్లో మూటగడి తీసుకొచ్చేసారు. ఆ కాలంలో దేవుడు పంపించారనమాట. ఆహార పదార్థ సకల జీవ చరాచర సృష్టిలో ప్రతి ఒక్కదాన్ని ప్రభు ఏం చేశాడంట? మూటగట్టి 4 చెంగులు కలిగిన దుప్పటిని దోతలకు అప్పగించి భూమి మీద పంపించారంట. మరి దేవుని కార్యాలు చూడండి. ఒక్క ఏలియా మహాభక్తుడు 40 దినాల ఉపవాసము, దేశమంతా పుట్టిన కరువును బట్టి, 3.5 సంవత్సరాల కరువును బట్టి, ఆ కరువు కాలములో విధవరాలే, ఏమీ లేనిదే, ఆమె పులిపిండి అరగలేదు, తరగలేదు, సమృద్ధిగా ఏలియాకి పెట్టింది. ఆమె బిడ్డ కూడా తిన్నారు. అంతే ఆశ్చర్యపడి అప్పుడు వాళ్ళ తండ్రి గారు అన్నారంట, ఈయన రావటము ఎంత ప్రత్యేకం. ఇప్పుడు అర్థమైందా? నీతి మంతులని ఎప్పుడు దేవుడు ఏం చేయడు? ఆకలి. మరి నీతి మంతుల బిడ్డలో మనం ఈ రోజు మీరే గుళ్ళు మీద చేసుకుని చెప్పండి, ఒక్కరోజు పస్తున్న రోజు ఏదో ఉండి చెప్పండి. మీరు ఉపవాసాలు చేసిన దినాలు చెప్పొద్దు నాకు. ఒక్కరోజు డబ్బులు లేవు, సంపద లేదు, సరుకులు లేవు అని అనుకున్న ఒక్కరోజు పస్తున్న రోజు చెప్పండి. ఏదో ఒకలా ఈ రోజు నువ్వంతా పస్తుండాలంటే నీకోసం ఎక్కడో పెళ్ళో పండుగ ఏర్పాటు చేస్తాడు నీ దేవుడు. నీకు ఆహ్వానం తీసుకొచ్చి ఇస్తాడు నీ దేవుడు. విచిత్రం ఏంటంటే మేము గుంటూరు వెళుతుంటే బస్ బ్రేక్ డౌన్ అయింది. ఒకసారి ఆర్టీసీ బస్ బ్రేక్ డౌన్ అయితే మేమందరం పాస్తులమే. అయ్యగారు బస్సు వేస్తే బ్రేక్ డౌన్ అయింది. పనివారి కోటానికి వెళ్ళాలి గంటలో, అంటే 10 గంటలకు రీచ్ అవ్వాల్సిన బస్ బ్రేక్ డౌన్ అయిపోయి లోపలంత ఇంజిన్ హీట్ ఎక్కుపోయి రెగ్యులేషన్ అయిపోయేసరికి 1 గంట వరకు మెకానిక్ ఏమిటి, నిండు హైవే మీద ఆగిపోయింది బస్సు. ఏ మెకానిక్ వచ్చేస్తాడు బస్సు? అంతే. ఆకలేస్తుంది. చుట్టుపక్కల ఎక్కడ ఏం లేవు. మంచి నీళ్ళు కాయ కొనుక్కుందామన్నా లేదు. ఎవడు ఆపుతాడు మమ్మల్ని చూసి? అప్పుడు ఒక ఆయన వచ్చాడనమాట. వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా మీరందరూ ఎవరండి అని అన్నారు. మేమండి ఇలాగా బైబిల్ మిషన్ పరిచారకులు, సేవకులు, పాదులు, ఇలాగా మిషన్ పని మీద మేము వెళ్తున్నాం. అంటే మీరు ఏమనుకోకపోతే పక్కనే నా కూతురు పెళ్ళండి, ఒకసారి మీరు అందరూ చూసాను ప్రార్థన చేసి వెళ్ళరాదా అన్నాడు. ఈ బస్సు ఎంత పడతాయి అంటే చాలా టైం పడతండి అన్నాడు. ఆడు మమ్మల్ని అందరం తీసుకుని పెళ్లి తీసుకుపోయాడు. వాళ్ళు పెద్దగా ఉన్న ఒక అయ్యగారి ముందు పిలిచి ప్రార్థన చేయించి అందరం దీవెనిచ్చాం. సరే అయ్యా మేము వెళ్తాం అనగానే అందరినీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాడు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. దాని తర్వాత రే టేబుల్స్ వేయండిరా అని చెప్పి, వద్దయ్యా వద్దు మేము అబ్బాయి అదేంటండి అని చెప్పేసి బలాలు ఎంతని ఏం చేసి ఒక గదిలో స్పెషల్ గా మొదటి భోజనం ఎవరు తిన్నారు? మేము తిన్నాం. వేసి పందిరి ఆ యొక్క స్థలంలో టేబుల్స్ వేసి మంచిగా వడ్డం జరిగించి కడుపు నిండా భోజనం పెట్టాడు. మేము తిని పేరు అని వెళ్ళేసరికి బస్సు కూడా అయిపోయింది. దేవుని క్రియలు, దేవుని యొక్క కార్యములు, దైవజనుని యొక్క తలం ఎంత గొప్పదంటే నీతి మంతునికి ఆకలి కొన్నాడు. మరి బిడ్డలకు మాత్రం పసిచెడతాడు దేవుడు. ఎంత గొప్పడో చూడండి. అంత అంతస్తులు మనం ఉన్నాం. ఆ నీతి మంతుని బట్టి తరతరాలకు కూడా మనం ఏమై ఉన్నామో కష్టార్జితమును అనుభవిస్తున్నాం. దేవుని స్వార్జితాన్ని అనుభవిస్తున్నాం మనం ఎంత ఘనతో. ఇక 3వ సంగతి మీరు చూస్తే 20వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనం ముగించేసుకుందా. యథార్థవర్తనుడగు తన తదనంతరము, అబ్బా చాలమ్మా, యథార్థవంతుడగు నీతిమంతుని యొక్క పిల్లలు తన తదనంతరము కూడా
ధన్యుడు దేవమానవుడు ధరణి జనులందరికన్నా అన్యుడు ఎంతటి వాడైనా అతనికి సాటి రారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ నుదుటి మీద దేవుని నామమును, హృదయములో దేవుని స్థానమును, దేవుని పనిలో దేవుని ఔదార్యమును ధరించుకొని మనం వెళితే మనలను తరతరములు కూడా దేవుడు ఎలా ఉంచుతాడంట? ధన్యునిగానే ఉంచుతాడు. ఉదాహరణకు భక్తుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులలో 11 మందిది ఒక స్థితి, 12వ వాడైన యోధాది ఒక స్థితి. ఒక వచనాన్ని అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము, అమ్మ చదువు తల్లి 16 వచ్చిన చదువమ్మా. సహోదరులారా, యేసును పట్టుకొని త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము. దేవుని ప్రియబిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రభువును ఇస్కరియోతు యూదా పట్టిస్తారని లేఖనము దావీదు ద్వారా ఎప్పుడో రాయించిందంట. మరి ఎలా రాయించిందంటే, కీర్తన గ్రంథం 109వ అధ్యాయము 8వ వచనం నుండి ఒకసారి చదువు తల్లి, అందరికి అర్థం మాట. వాని 7 నుంచి చదువు తల్లి. వాడు విమర్శలోనికి వాని చూడమ్మా, నీతి మంతుని అనుసరించకపోతే, దేవుని నీతి అనుభవించకపోతే మనకి ఎట్లాంటివి వస్తాయి చూడండి. యోధాకు వచ్చిన పాప శాప జీవితం చూడండి. వాని ప్రార్థన యోధా ఏం చేశాడు? ప్రభు ఎదుట క్షమించమని దేవుని యొద్దకు వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి, పాపం అయిపోయింది ప్రార్థన. ప్రభు చనిపోయిన కొద్ది క్షణాల కొద్ది గడియల కాలంలో చనిపోయాడు. తర్వాత యోధా యొక్క ఉద్యోగం ఎవరికి వెళ్ళిపోయింది? మత్తయి గారికి వెళ్ళిపోయిన తర్వాత వంశమంతా నిర్వీర్యం అయిపోయిన తర్వాత వారి భార్య విధవరాలగును గాక. యోధా చనిపోయాక యోధా వంశావళి ఏమైపోయిందో అన్నది వాక్యమే కాదట, సమస్త సృష్టి ఏమైపోయింది? కాలగమనంలో కలిసిపోయింది అన్నమాట. తర్వాత వాని ఆస్తి అంతయు ఇస్కరియోతు యోధా కోశాధికారి, అంటే దేవుని యొక్క సొమ్ము జాగ్రత్త పరచువాడు. ఇంకా బాగా చెప్పాలంటే బ్యాంక్ అకౌంటెంట్, ట్రెజరర్. ఎందరో భక్తులు ప్రభుకు జరిగిన గొప్ప సాక్ష్యాలను బట్టి, వారికి జరిగిన దీవెనలను బట్టి, స్వస్థతను బట్టి ఊరకనే ఏ చెయ్యి ఉండదు. వాళ్ళ కష్టమును బట్టి ఎంతో కొంత ఇస్తారు. ప్రభు చేసింది ఆషామాషి స్వస్థతలు కాదు, అవి తరతరములకు యుగ యుగములకు నిలిచిపోయేవి గనుక వచ్చే మెల్ల గొలుసుంటే ఇచ్చేసేవారు, ఉంగరం ఉంటే ఇచ్చేసేవారు, కడియాలుంటే ఇచ్చేసేవారు. ఈ బంగారపు సరుకంతా ఏం చేసేవాడంట? తనకు జోబులుండి మొత్తం బట్టలు నిండా జోబుల్లో జాబ్ చేసుకునేవాడంట. మరి యేసు ప్రభు వారు పడవ ప్రయాణాలు చేసేవారు 3 చోట్లకి. ఫ్రీగా ఎవరు పడవ వస్తారు? అర్థమైందా? ఇస్కరియోతు యోధా మాత్రమే కాదు, మరి యోహాను గారు, యాకోబు గారు కుటుంబం, జబదియా కుమారులు, వీళ్ళు ఎలా ఉండేవారంట? వారు చేపలమ్మి రాజకుటుంబం, అనగా ఆ కాలంలో రాజకుటుంబాలకి వీరి యొక్క చేపలు పంపిణీ చేసేవారంట, వారికి అమ్మేవారంట. అంత గొప్ప వేటగాళ్ళు అన్నమాట వీళ్ళు. అలాగున దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ఇస్కరియోతు యోధా పరిస్థితి ఏమైపోయింది? చివరికి చదువు తల్లి. లేకపోదురు గాక, దయ చూపు వారు ఉండకపోదురు గాక, వారి వంశము నిర్మూలము చేయబడును గాక, వచ్చు తరమునందు వారి పేరు. మీకు ఎవరైనా గుర్తున్నారా? యూదా తర్వాత ఎవ్వరు. తర్వాత చూడండి, వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక, వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకముంచుకొనును. నీతి మంత్రులుగా లేకపోతే ఇన్ని పడతాయి. ఇంకా ఉన్నాయి, ఈ అధ్యాయం చదవరకు ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు ఎంతో స్పష్టంగా చెప్తున్నానంటే, దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి
ప్రియ కుమారుడు అవ్వటం ఎంత ముఖ్యమో ఆ కుమార అంతస్తు నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. కుమారునిగా కోడి గుడ్డుగా ఉన్నంతసేపు ఎందుకు ఉపయోగం లేదు. అదేమవ్వాలా? పిల్లవాలా, అది ఎదిగాల, దాని పనితనము, దాని బాధ్యత అనేది నిర్వర్తించాలి. మరి సోమరితనముతో అది తన గాడిని, తన యొక్క స్థితిని తప్పి జీవిస్తే మరి ఎవరు మాత్రం లెక్క చేస్తారు? అర్థమైందండి? పరుగు పందెములో చివరి వరకు పరిగెత్తి ఆఖరి అడుగు దగ్గర నువ్వు ఆగిపోతే నీ 99 అడుగులు ఏమైపోయినట్టు? విఫలమే. యోధా కూడా 99 అడుగులు వేసి ఒక అడుగు దగ్గర నాశనం అయిపోయింది. వంశం అంతా నాశనం అయిపోయింది. వెనక చూసుకున్న దీవెనలు కాపాడవు, ముందుకు వెళ్ళాలన్న ఆశీర్వాదం అయిపోయింది, కన్ను అయిపోయింది. కాలములు సమయములు యెహోవా దినములు, అందుకే తగు సమయమును నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నట్లు దేవుని నీతిని గ్రహించి నువ్వు జీవించాలి. దైవజనునికి దేవుడిచ్చినంతస్తు తరతరాల పిల్లలు కూడా ఏం చేస్తారంట? ధన్యులవుతారంట. ఆఖరిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనం చూడండి. ప్రవక్త ఆయని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు. చాలండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ఏం ఫలాన్ని పొందుకుంటాడంట? నీతి అని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలాన్ని పొందుతాడట. ఇప్పుడు ఈ నీతిమంతుని బేతేలు గృహవాసులు చేర్చుకున్నారు గనక ఆ గృహము ఏ ఫలాన్ని అనుభవిస్తూ ఉంది? నీతి మంతుని ఫలమును అనుభవిస్తూ ఉంది. మరి ఆ గృహవాసుల యొక్క అంతస్తులో మనము సాగుచున్నాము గనుక మరి మనమే ఫలాన్ని అనుభవిస్తున్నాం? చెప్పండమ్మా. మిమ్మల్ని ఆస్తిపాస్తులే అడగలేదు కదా, నేను సమాధానమే కదా అడిగాను. మనమేమో అనుభవిస్తున్నాం? దేవుని ప్రియమిట్లారా, మనిషి ఎట్లా ఆలోచిస్తాడంటే మనకు రేషన్ ఇస్తారు. వాడికి 30 కిలోలు బియ్యం వచ్చింది, నాకు 10 కిలోలే వచ్చింది. వాడికి 50 కేజీలు బియ్యం వచ్చింది, నాకు 20 కేజీలు వచ్చింది. వాడికి 10 కందిపప్పు ప్యాకెట్లు వచ్చింది, నాకు ఒకటే వచ్చింది. నాకు ఒక మాట అర్థంగా అడుగుతాను, కందిపప్పు ప్యాకెట్లు అన్ని ఒకేసారి వేసుకుని తినేస్తారేంటి? అంత కోప్పడిపోతారు 10 వస్తే ఎదుటికి. నీకు ఒకటి వచ్చినా అందులో గ్లాస్ పప్పు వేసుకుంటావు రోజుకి, అంతే కదా? ఒక చిన్న గ్లాస్ పప్పు వేసుకుంటావు. వాడికి 10 వచ్చినా అందులో ఒక్కో గ్లాస్ వేసుకోవాలి. పోనీ ఆ 10 ప్యాకెట్లు జాగ్రత్తగా దాసేద్దాం అనుకున్నాడే అనుకుందాం. ఒక రోజు వచ్చిన తర్వాత ఆ అడుగు తినడానికి పనికిరాదు, ఏం పట్టేస్తుంది? ఇప్పుడు నువ్వు బాగుపడ్డట్ట, అడుగు బాగుపడ్డట్ట. అర్థమైందంటే రాలేని నువ్వు బాగున్నావా, అన్ని వచ్చిన ఆడు బాగున్నాడా? నేను ఎందుకు పెద్ద తిరగదీసి పోగులు పెట్టేస్తున్నాను అనుకుని ఓ భర్త బియ్యం ఏం చేసుకున్నాను. నేను ఇంట్లో వండేది ఒక్కడనే, శుభ్రంగా సన్న బియ్యం వండుకోవచ్చుగా. ఆగదు మనకి ఆనందం. సోనా బియ్యం కావాలా, సన్న బియ్యం కావాలా, బాస్మతి కావాలా, అలవాటు అయిపోయినాం దేహాలు కదా, వేయించుకున్నాం. దేవుడు ఎంతో గొల్లు కదా, మామూలుడు కదా దేవుడు. ప్రతి ఒక్కళ్ళకి నీకు ఎక్కువైపోయిందిరా, కొమ్ములు వచ్చేసిరా అని దేవుడు ఏం చేస్తాడు? కటింగ్ చేస్తాడు అందరికి. అలాగా నవంబర్ నెలలో భర్త వేయించా. నవంబర్ నెలలో వేయితే డిసెంబర్ అంతా ప్రాంతాలకి వెళ్ళి తింటామే చికెన్ మటన్. ఎందుకు నా బియ్యం మూట ఎప్పుడు ఓపెన్ చేశాను నేను జరిగా. పోనీ 10 సంవత్సరాలన్నా ఓపెన్ చేద్దాం అనుకుంటే 10 రోజులు తిన్నాను బాగా కష్టపడి. ఇంకొక 2-3 రోజులు నా మనుషులు పాప మన మేస్త్రులు ఉన్న వాళ్ళు కూడా ఏదో మా శక్తి కొద్ది పువ్వులను పెట్టాను అనుకోండి. అంటే నేను తింటూ వాళ్ళ పువ్వులు తెచ్చుకొని వండి పెట్టాను. దాని తర్వాత మరలా మహోత్సవాల పనిలో పడిపోయాము. మళ్ళా 15 రోజులు అటాష్. మొత్తం 45 రోజులు బియ్యం ఏమైపోయినాయి? మిగిలిపోయినాయి. దయ్యం గారు మీరు చెప్పండి, మీరే కదా నాకు ఆహారం తయారు చేస్తారు, మీరు మాట చెప్పండి. ఆ బియ్యం ఎలాగున్నాయి? ఉండలు కట్టి పురుగులు బట్టి అమ్మా. అప్పుడు దయ్యమ్మ గారు ఏం చేశారో తెలుసా? అయ్యో అయ్యారట్టు అయిపోయినాయి అన్ని. అదొక చిన్న టబ్ లాంటి దాంట్లో తీసి ఎండలో పెడతాం, పక్కన పెడతాం, ఎండలో పెడతాం, పక్కన పెడతాం.
అంటే అత్యాశకు పోయిన, అధికత్వమునకు పోయినా ఏమవుతుందో తెలుసా? ఏమవుదో పడేసుకుంటామే. చివరికి ఏమవుద్ది? పడేసుకుంటామే. దైవజనుడు వైనా అని చెప్తున్నాను వినండి. అయ్యగారు ఒకరోజు క్యాంప్కి వెళ్ళాల. అయ్యగారు యొక్క గదంతా శుభ్రం చేసేసారు. క్యాంపుకు వెళ్ళటానికి అయ్యగారికి డబ్బు కావాలి. ఆయన సిరి ముట్టని వాడు, స్త్రీని ముట్టనివాడు. మరి డబ్బులు కావాలి. ఊరికనే ఎవరికి రైల్వే టికెట్ కొట్టరు కదా. ఊరికనే రైల్వే స్టేషన్ మాస్టర్ మన టికెట్ ఇస్తాడా? ఎవడు. అయ్యగారట క్యాంపుకు వెళుతూ ఒక 20-15 రోజులు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇల్లు శుభ్రం చేసేద్దాం అని చెప్పేసి ఇల్లంతా శుభ్రం చేయించేస్తే అప్పుడు ఆ ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు అన్ని వస్తువులు శుభ్రం చేస్తూ ఒక పెట్టె నీట్ గా కడిగేసి అయ్యగారి దగ్గర ఉన్న వ్యక్తి ఆ పెట్టిని ఎండలో పెట్టాడంట. ధారాళంగా ఎండబెట్టాడంట. అయిపోయిన తర్వాత ఎండబెట్టిన సామాన్లను తీసుకొచ్చి లోన పెట్టేసి అన్ని సర్దేసి బయలుదేరిపోతున్నప్పుడు అయ్యగారు మీ దగ్గర డబ్బులు లేవు కదా, మరి మీరు ఎలా వెళ్తారండి అంటే దేవుడు ఏర్పాటు చేస్తాడు అని చెప్పేసి ప్రార్థనలో కూర్చున్నారంట. అందరూ కూర్చుంటే దేవుడు ఎలా ఇస్తారు? మనుషులే ఇవ్వాలి. మరి ఎలా ఇస్తారో చూద్దామని చెప్పేసి ఆలోచనలో పడిపోయి అందరూ ప్రార్థన చేస్తుంటే ఇలా 2 చేతుల్లో పెట్టుకుని ఇలా ఇలా చూస్తున్నారంట. అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అర్జెంటుగా నేను చూసేయాలి, దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎవరి చేతిలో పెడతాడో చూడాలనుకుని ప్రార్థన ఇలా ఉంటూ ఇలా ఇలా అంటూ ఒక కన్ను ప్రార్థన మీద ఉంచి ఇంకో కన్ను డబ్బులు వచ్చే దారి మీద ఉంచారనమాట. ఉంచితే ప్రార్థన అంతా పూర్తయిపోయిన తర్వాత అయ్యగారు అన్నారంట, దేవుడే మనకు దారి సరళం చేశాడు, నేను బయలుదేరుతానన్నారంట. అదేంటి అయ్యగారు ఏం మాట్లాడుతున్నారు మీరు, డబ్బులే అని అంటే ప్రభువు ఆ డబ్బాలో పెట్టారు కదా అని చెప్పేసి అంటే ఊరుకోండి అయ్యగారు, ఆ పెట్టి నేనే శుభ్రం చేశా, బయట ఎండ పెట్టా, మళ్ళా తీసుకొచ్చి ఆ పెట్టి అక్కడే పెట్టి తాళం వేశాను, అందులో ఉన్నాయి ఆ పైసా కూడా అని అన్నాడు. ఏమో నాకైతే ప్రభు ఆ పెట్టిలోనే ఉండి పెట్టానని చెప్పారు అని చెప్పారంట అయ్యగారు. వెంటనే ఇందులో ఉండవంటే ఉండవు సస్యమేరే అని చెప్పేసి వెళ్ళి పెట్టి ఓపెన్ చేశారంట. 30 రూపాయలు ఉన్నాయంట. అందులో ఎంత ఉన్నాయండి? 30 రూపాయలు ఉన్నాయంట. అప్పుడు అన్నారంట, అయ్యా ఇది ఎక్కడి ఆశ్చర్యం, అద్భుతం, ఇది ఎలా జరిగిందంటే అప్పుడు అన్నారంట, ప్రభువుకు ఇస్కరియోతు యూదా 30 నాణ్యాలు తీసుకున్న విషయం తెలియదు అనుకున్నావా? ఇస్కరియోతు యూదా 30 నాణములు ఆలయంలో విసిరి కొట్టిన విషయం ప్రభువుకు తెలియదు అనుకున్నావా? ప్రభువుకు అన్నీ తెలుసును, ఎందుకంటే నీ దేవుడే యెహోవానకు నేను సర్వ శరీరులకును దేవుడే. నీ శరీరం ఏం ఆలోచిస్తుందో కూడా ప్రభువుకు తెలుసు. నువ్వు ఎందులో ఉండదనుకుంటావో అందులోనే ఉంటది, ఎందులో ఉందనుకుంటావో అందులోనే ఉండదు. ఇతడే శుభ్రం చేశాడని ధీమాలో ఉండి ఆ పెట్టిలో తప్ప అన్నింటిలో ఎక్కడ దిక్కు ఉండదు అనుకున్నాడు, కానీ దేవుడు ఎక్కడ పెట్టాడంట? ఎందుకంటే సంశయము పనికి రాదు, లేసంబైన సంశయం ఏం కాదు. నీకున్న సంశయమే నీ సందేహం. నీ సందేహమే ఏం చేసింది? నిన్ను అక్కడ లేదని చెప్పింది, కానీ దేవుడు లేని చోటే ఉన్న అంతస్తును కనపరిచాడని చెప్పారు. ప్రభునందు ప్రియమిత్రులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? వాక్యం చదువు తల్లి. మళ్ళా ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు చేర్చుకున్నవాడు దైవజనుడు దేవదాసయ్య గారికి రాజమండ్రిలో పుష్కలమైనటువంటి నీరుంది, పుష్కలమైన భోజనం ఉంది, పుష్కలమైన సదుపాయాలు ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే ఎక్కువ సూచక్రియలు ఇక్కడే జరిగినాయి. అయ్యగారు ప్రతి వారములో 2-3 దినాలు గోదావరి ఒడ్డు దగ్గర కిందకి దిగి అయ్యగారు ఏం చేసేవారు? ధ్యానం చేసేవారంట. గంట ధ్యానం చేసేవారంట నీటిలో. అయ్యగారు ఏం చేసేవారండి? గంట ధ్యానం చేసుకునేవారంట. చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారంట, వలలు వేయడానికి వెళ్ళాడు, అమ్మో ఈ ముసలాయన చనిపోయాడేమో, చనిపోయాడు, అన్ని చోట్ల ఎదిగేశారని. ఎక్కడ దొరికాడు అక్కడే ఉన్నారు అయ్యగారు. వాడు బయటకు వస్తే ఆ జాలర్లు అందరూ అన్నారంట, అయ్యా ఏంటంటే ఇదే పిచ్చి పనులు అని చెప్పి అడిగితే మీరేం చేస్తున్నారంటే, నేను నీటిలో ధ్యానం చేస్తూ చేపలకు బోధ చేస్తున్నాను అన్నారంట. చేపలకు ఏం చేస్తున్నాను? నేను బోధ చేస్తున్నాను. పిచ్చోళ్ళలో ఉన్నాడు రా పద పద అని చెప్పి వెళ్ళిపోయారంట. తర్వాత రోజు వేటకి వెళ్ళారంట. ఈయన ప్రార్థనలోకి వెళ్ళాడు. వాళ్ళు వేటకి వెళ్ళి వెనక్కి వస్తున్నారు, కానీ చేపలతో మాత్రం తిరిగి రాట్లా.
మళ్ళా వచ్చి ఏంట్రా బాబు ఇది ఎక్కడ పిచ్చా, ఏంటయ్యా ఏంటి ఇదేం పనులు అని చెప్పేసానంటే, మీ వయసుకు తగ్గ పనులు చేయడానికి తిడతా ఉంటే అయ్యగారు అన్నారంట, అన్నట్టు అడగడం మర్చిపోయి మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, మేము వేటకి వెళ్ళామండి ఏంటి, చేప ఒక చేప కూడా కనపడట్లేదు ఏంటంటే, ఏమోనండి గత 2 రోజులుగా మాకు ఒక చేప కూడా పడట్లేదు ఏంటంటే, అప్పుడు అయ్యగారు అన్నారంట, చేపలన్నీ దేవుని మాట వింటున్నాయి, అన్నీ నా చుట్టూ నా జడ్డకు చేరి ఉంటే, దేవుని మాట చుట్టూ చేరిపోయి ఉంటే మీరు ఎక్కడికో వెళ్ళి చేపలు పడతారంటే అటు కుదురుద్ది, నిండు నీరు తప్ప మీకు ఒక చేప కూడా దొరకదన్నారు. అంతే, ఏది నాకు చూపించు అని అనగానే దైవజనుడు చూపించారంట, చేపలన్నీ ఒక చోట చేరటం. వాళ్ళు ఆశ్చర్యపోయారట. దేవుని ప్రియపెట్లారా, ఇంతమంది మనుష్యులుండగా వీటికి ఎందుకు బోధించని అడిగితే, మనుష్యులు మాటలను దాటవేయువారు, మనుష్యులు మాటలను సందేహించువారు, మనుష్యులు దేవుని ఆశీర్వాదాన్ని కూడా సందేహిస్తారు. కానీ సకల ప్రాణులు ఏం చేస్తున్నాయి, యెహోవాను స్తుతించడం తప్ప ఏమీ చెయ్యవు. ఇవి దేవుని మాటలు వింటాయే తప్ప మనిషిలా సందేహపడవు, మనిషిలాగా క్వశ్చన్లు వేయవు. అందువలన వీటికి బోధించుట అనివార్యం. అలాగే అందరూ మనుషులకే బోధిస్తే మరి వీటికి ఎవరు బోధిస్తారు? ఇంట్లో మనం ఒక్క పిల్లలు పెంచుకుంటాం, రైట్ రారా అనే దాని పేరు, హే చిన్నో లేకపోతే జాకీ ఏదో పేరు పెట్టుకుని పిలవగానే దానికి ఎలా అర్థమైపోతుంది? తక్కువ పరిగెత్తుకు వచ్చేస్తే. మన మానవుల భాష జంతువుకి అర్థమవుతుంది, నువ్వు పెంచుకుంటున్నావు కాబట్టి. మరి చేపల్ని మనం ఎవరో పెంచుకుంటున్నాం? ఎవరో పెంచుకో, ఇంట్లో ఎక్కువ పెట్టుకున్నాం నింపి. ఆ చేపలు కాదులేండి, గోదావరి చేపల గురించి. అదే గోదావరి చేపలు దొరికినాయి అనుకోండి, అమ్మ పులుసు ఎడదామా ఇప్పుడు ఎడదామా, చింతపండు దండిగా కలిపావో లేదు, ఈ మాటలే వస్తాయి తప్ప అలాంటి ఏమి ఉండవు. దేవుని ప్రియమిత్రులారా, ఈ మాట చెప్పడానికి గల కారణం, బేతేలు గృహవాసులు నీతిమంతుని చేర్చుకున్నారు గనుక నీతిమంతుని యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నారు. 1 కాదు 2 కాదు, ఇన్ని సంవత్సరాలుగా రాజారావు గారి కుటుంబం, ఆ తరువాత శివరాజయ్య గారి యొక్క తరం, ఈ దినమున శామ్యుల్ కిరణయ్య గారి యొక్క తరం. బైబిల్ మిషన్ చాలా గొప్పదండి. కారణం ఏంటంటే, ముక్కలైపోయిందని లోకమంతా తెలుసు కానీ ముక్కలైన మిషను ఏ మిషను వాళ్ళకి అర్థం కావట్లా. బంగారము ముక్కలైపోయి పిండిలా పడిపోయినా, ముద్దగా పడిపోయినా, బండలా పడిపోయినా అది బంగారమే. బంగారము దుమ్ము కూడా ఎవడో వదలడు. అర్థమైందా? మరి ఈ మిషన్లో అంతా స్వాస్థ్యము శక్తి ఉంది కాబట్టే కదా ముక్క చేసైనా పట్టుకుని వెళ్ళి బతికేస్తున్నారు ఎక్కడైనా. నా మాట అర్థమైందా మీకు? ఈరోజు బంగారమును గ్రామైనా, కాసైనా, తులమైనా, కిలో అయినా సరే ఎవ్వరూ దేన్ని విడిచిపెట్టరు. దానికోసము వ్యాజ్యం ఆడతారు, దానికోసము తెప్పలు పడతారు, మాటలు కూడా పడతారు. అలాగే బైబిల్ మిషను కాకాని తోటలో ఉన్నా ఘనపరచబడుతూ ఉంది, నాచు గుంటలో ఉన్నా ఘనపరచబడుతూ ఉంది. మనుష్యులలో వచ్చిన విభేద క్రియలను బట్టి మిషనుకు మాట వచ్చిందే గాని అది ఎక్కడున్నా. ఎందుకంటే బైబిల్ మిషన్ను ప్రభువే స్థాపించి వేరు చోటను లేని ఇన్ని మిషన్లు మార్చుకున్నారు. కానీ ఒక్కసారి ఒక మాట గమనించండి, స్వర్ణ బైబిల్ మిషన్ పెట్టుకున్నారు. బైబిల్ మిషన్ తీసి స్వర్ణాన్ని పెట్టుకుంటే అసలు సాగుద్దా? అర్థమైందా? ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయో. పరిశుద్ధ బైబిల్ మిషన్ అని ఉంది, ఉందా లేదా? మరి ఇక్కడ ఇంకో బైబిల్ మిషన్ ఏంటది? ఇండియా బైబిల్ మిషన్ ఉంది. ఇండియా ఉంచుకుని బైబిల్ మిషన్ తీసేస్తే, పరిశుద్ధ ఉంచి బైబిల్ మిషన్ తీసేస్తే ఎవరు వస్తారా? మిషన్ కాబట్టే వస్తున్నారు. బంగారం ఉంది కాబట్టి బంగారములో నువ్వు వెండి కలుపు, లేకపోతే ఇంకే కలుపుతారు, రాగి కలుపుతారు కదా. రాగి కలిపినా దాని వెలుగును, దాని ప్రకాశాన్ని దక్క కోల్పోదో, దానికి కూడా విలువనిస్తుందో. దేశమైక్యమైన, రాష్ట్రమైక్యమైన, సాతాను సంబంధులు అందరూ ఐక్యమైన మిషన్ పైన కనీసం ఏం చేయాలంట, వారి యొక్క గాలిని కూడా తగలనివ్వకుండా దేవుడు కాపాడు. ఎందుకంటే మనం అనుభవిస్తున్నది కేవలము దేవుని మాట కాదు, దేవుని పాట కాదు, నీతిమంతుని ఫలం. మరి అంత గొప్ప ధన్యుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం మనం వచ్చి ఉన్నామంటే మనం ఇంకెంత ధన్యులు అవుతుందండి. దేవుని మాట గ్రహించండి. దైవజనుని, ఒక మనిషిని ఏ ఊరు ఎక్కువ పొగడరు,
కానీ మనిషి ఉన్నా లేకపోయినా వెనకాల ముందు మాట్లాడే లోకములు బతుకుతున్న మనం వెనకైనా ముందైనా ప్రక్కనైనా ఒకే మాట మీద బ్రతకడానికి గల కారణం ఏమిటంటే ఆయన వెనకున్న ముందున్న ప్రక్కనున్న పరిశుద్ధుడే, జనులలోనూ పరిశుద్ధుడే, ఏకాంతములోను పరిశుద్ధుడే, జనులలోనూ పరిశుద్ధుడే, దేవుని యొద్ద పరిశుద్ధుడే, సాతాను ఎదుట కూడా పరిశుద్ధుడే. సాతానుడే అన్నాడంట, నిన్ను పడేయలేకపోతున్నాను, కనీసం నీ పిల్లలన్నా పడేస్తానయ్యా బాబు అని అన్నాడు. అంటే పడేయలేనంత పరిశుద్ధుడు. నేను యోబును పడేశాను, యోబును హింస పెట్టాను, యోబైనా సరే ప్రభువా నిన్ను ఇంకేమైనా నల్లగొట్టాల్సి ఉంటే నల్లగొట్టు అన్నాడేమో గాని నువ్వేంటయ్యా బాబు నక్షత్రాలెత్తనట్లుగా భరిస్తున్నావు. ఇంత పటిష్టమైన మనస్సు, దిట్టయినటువంటి తలం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మరి అలాంటి గొప్ప వ్యక్తికి బిడలుగా మనం ఉన్నందులకు మనం ఎంతో గొప్పవారు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం. ఎందుకంటే ప్రియబిడ్డలారా, నీతిమంతులు ఫలాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఏలియా మహాభక్తులు, చదువు ఒకసారి మొదటి రాజుల గ్రంథం, ముగించుకుందాం లాస్ట్ మాట 17:8. అంతటి యెహోవా వాక్కు నీవు సీదోని పట్టణ సంబంధమైన అచ్చటను చూడండి, నిన్ను పోషించుటకు లేచి పోయి పట్టణ గవిని యొద్దకు రాగా ఆమెను పిలిచి చాలండి 15 వచ్చింది చదువమ్మా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వెళ్ళి అతడును అందరును ఏమ్మా ఎన్ని దినాలు? 1, 2, 3. ఆమె విధవరాలు. ఏ విధవరాలు? బీద. ఏ విధవరాలండి? బీద విధవరాలు. బీద అంటే ఏంటి? త్రాగుటకు తినుటకు అసలు రోజు ఎట్ట గడుస్తుందిరా బాబు అని తలబాదుకునే కుటుంబం. కానీ ఆ దేశములోనే ఇప్పుడు ఈమె సంపన్న కుటుంబములో ఉంది. దేశమంతా ఏముంది? కరువు ఉంది, కాటకాలు ఉన్నాయి, నోటికి ముద్ద అందని దుస్థితి ఉంది. కానీ 3.5 సంవత్సరాలు దేవుడు ఈమె గృహాన్ని, ఈమె రొట్టెల గిన్నెని అక్షయ పాత్రలా మార్చేశారంట. అంటే పిండి తీసే కొద్దీ పిండి వస్తూనే ఉందంట. అలా ఆశ్రయించిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చాడంట. దేవుని ప్రియబిడ్డలారా, బేతేలు గృహము అప్పటి వరకు ధనికుల కుటుంబమే, జమీన్ల కుటుంబం, జమీందారుల కుటుంబమే. కానీ దైవ జనుని చేర్చుకొనుట ద్వారా ఈ దినము నుండి ఆ దినము మొదలుకొని దైవజనుడు ప్రభు యొద్దకు ఏదించినను ఆ ఫలము ఏం చేస్తున్నారంట? రక్షణ ఫలము ఆ గృహములో ఏం చేస్తుంది? ఊరుతూనే ఉంది. కానీ ఏమవట్లా తరుగని పిండి వలే నిత్యము. కాటా విషయాలకు వెళ్తాం. కాటా విషయాలకి వెళ్ళి స్వస్థ ప్రార్థన భోజనం చేసినప్పుడు బాబు ఒక 60 రూపాయలు 20 రూపాయలు కట్టాను ఎవరైనా అన్నారా మిమ్మల్ని? చెప్పండి. పప్పు ఎంత, సాంబార్ ఎంత, పచ్చడి ఎంత, పెరుగు గిన్నె ఎంత అంటే చెప్పారా? మరి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? దేవుడు నిత్యము ఊరుతూ ఉన్నటువంటి అక్షయ పాత్రను దైవజనుని ద్వారా గృహానికి అందించారు కనుక ఈ దినము వరకు ఆయన బిడ్డలమైన మనము లోకము దాటిని బట్టి మనం ఏం చేస్తున్నామంట? ఆహారాన్ని భుజిస్తూనే ఉన్నాం. దేవుని సంగమా, నీతిమంతుని యొక్క హస్తం ఏమై ఉన్నది తెలుసా? ఊరటనిచ్చేదై ఉన్నది. దేవుని వాక్యములు దావీదు మహాభక్తుడు కీర్తన గ్రంథం 23 రాస్తాడు, నా గిన్నె నిండి నా బతుకు దినములన్నీ కృపాక్షేమములు. అది నీతిమంతునికి దేవుడిస్తున్న ఆశీర్వాదం. ఆ నీతిమంతులకు యెహోవాయే కాపరి. నాకు లేమంటే ఏంటి? కరువు, కష్టం, చింత, శోధన, దుస్థితి, నా దౌర్భాగ్య స్థితి, నాకు అలాంటివి ఏమీ లేవు. దేవుడు పచ్చిక గల చోట్ల బయోమిషన్ వారు మనల్ని పరుండ తీశారు. శాంతికరమైన దేవుని యొక్క ఆశీర్వాద జలములలో మనం నడిపిస్తున్నారు. ఏ అపాయములకు మనము భయపడము. అతి నీతిమంతుని జ్ఞాపకార్థ కూడికలో
ఏకీభవించిన మనకు ప్రవక్త ఫలము ప్రవక్తకు అన్నట్లు నీతిమంతుని ఫలము బైబిల్ మిషను బిడలమైన మనకు స్థాపకుడైన దేవునికి అందుకొనిన దైవజనుని యొక్క ఫలాన్ని మనందరికీ రాకడ పర్యాంతము మన తరాలకు ప్రభువును గ్రహించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు అనేక స్తోత్రములు. ఈ క్రొద్ది మాటలు మీరే మాలో ఫలింప చేయండి తండ్రి. విందు నీదు మాటలను, గ్రహింతున్ నీ పదములను, వహింతున్ నీ క్రియలను, సహింతున్ శోధనలను. తండ్రి, నీవు ఏర్పాటు చేసిన మిషన్లో గ్రహించే, సహించే, వహించే తండ్రి రేపటి సాతాను ఎదిరించే ధైర్యమును కూడా మీరు మాకు ఇచ్చి ఉన్నారు గనుక ఇచ్చిన వాటన్నిటిని బట్టి నీ ద్వారా ఏర్పాటు చేయబడిన సంగతులను కూడా మీరు మాలో ఫలింపచేసి ఈ నీతిమంతుని యొక్క జ్ఞాపక బంతస్సులు నిత్యము మాకును మా కుటుంబాలకు ఆశీర్వాదకరముగా మార్చుమని, ఆశీర్వాదములకు నిలయమును పరిశుద్ధ పుణ్యస్థానముగా మా హృదయములని పరిశుద్ధ స్థానమును నిలుతూ పెట్టి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు దీవించి దైవజనుడు సాతానుకు అందని నా బిడ్డలను నీవు ఎన్నటికి అందుకొనలేవని మన మీద పెట్టుకున్న నమ్మకమును మనం నిలబెట్టుకుని సాతానునికి అధపాతాళమునకు తొక్కే శక్తిని దేవదేవుడు మనకు దయచేయును గాక. అందరికీ మరణాత.